హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధగోని సుదర్శన్. మొత్తం మీద చాలా సినిమాలు ఒక రకమైనటువంటి సందేశాలు కాకుండా చెట్లను నరికే సినిమాలు ఇప్పటివరకు మనం చూసినాం. కానీ చెట్లను కాపాడండి, చెట్లను రక్షించుకోండి అనేటువంటి సినిమా ఒకటి వస్తూ ఉంది. వృక్షో రక్షతి రక్షితః అని చెప్పేసి ఒక నానుడు ఉంది. అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి, అడవులను కాపాడాలనేటువంటి ఒక సందేశంతో సందేశాత్మక చిత్రం వస్తూ ఉంది కలివివనం. ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్ అందరూ కూడా మన దగ్గరకు వచ్చిండ్రు. సినిమా డైరెక్టర్ అక్కడ రాజ్ నరేంద్ర గారు, తర్వాత హీరోయిన్ ఇక్కడ నాగదుర్గ అండ్ టీం కూడా అందరు కూడా మనతో ఉన్నారు. అంటే అసలు యాక్చువల్గా ఎప్పుడైనా కానీ పొలిటికల్ పార్టీకే పరిమితం అయిపోతుంది క్యూన్యూస్ అని కాకుండా ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఒక ప్రత్యేకంగా వినూత్నంగా చూపించాలి. ఎందుకంటే ఒక సందేశాత్మక చిత్రాన్ని తీసుకొస్తారు కాబట్టి అది చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత వాళ్ళ ఫ్లాషల్గా సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగదుర్గ హీరోయిన్. అంటే నాగదుర్గ గురించి మనం చూసుకుంటే చాలా మందికి ఏం తెలుసు అంటే నా పేరే ఎల్లమ్మ అని చెప్పేసి, తర్వాత తిన్నా తీరం పడతలే ఉన్నా తీరం పడతలే అని చెప్పేసి ఒక సాంగ్, ఇట్లా ఉంగరమే అని చెప్పేసి ఇట్లా చాలా సాంగ్స్ తోటి డ్యాన్స్ తోటి, అంటే మాస్ డ్యాన్స్ తోటి, తర్వాత ఆమె పాటలతోటి చాలా హిట్ అయినటువంటి పర్సన్. అంటే ఇప్పుడు సినిమాల్లోకి ఎట్లా సెలెక్షన్ ఎట్లా జరిగింది, తర్వాత మీరు సినిమాలకి రావడానికి ఎవరు కారణం? సార్ యాక్చువల్లీ అంటే నేను జానపదంలోకి కూడా అనుకోకుండానే వచ్చాను. వన్స్ వచ్చిన తర్వాత అద్భుతమైన పాటలు నా వరకు రావడం, నేను వాటిని చేయడం, అవి క్లిక్ అయ్యి నా పేరు అలా గుర్తుంచుకోవడం, నాగదుర్గ అంటే గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అని చెప్పి అందరూ వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరించారు. సో అదే నమ్మకంతో నేను ఒక అద్భుతమైన స్టోరీతోని ఒక డెబ్యూట్ మూవీ చేయాలి, ఫస్ట్ అయితే మంచి స్టోరీతో రావాలి అని అనుకున్నాను. పాటలు ఎలా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటానో, పాటలు ఎలా అయితే నన్ను సెలెక్ట్ చేసుకుంటాయో, అవి ఎలా నన్ను సెలెక్ట్ చేసుకుంటాయో, నేను ఎట్లా వాటిని సెలెక్ట్ చేసుకుంటానో అలాగే ఒక అద్భుతమైన స్టోరీ నన్ను సెలెక్ట్ చేసుకుంది. అండ్ నేను కూడా విన్న తర్వాత చాలా ఇంతకన్నా గొప్ప స్టోరీ ఒక తెలుగు అమ్మాయికి, అంటే ఫస్ట్ మూవీ ఇంతకన్నా అద్భుతమైన స్టోరీ వస్తుందో లేదో తెలీదు. ముందు మనం ఇలాంటి స్టోరీతో వెళ్ళాలి అనే ఆలోచనతోటి వచ్చేసినాం మేము. మాది నల్గొండ అండి. నల్గొండలో బోర్న్ అండ్ బాటప్ నల్గొండనే. ఎడ్యుకేషన్ 10th వరకు అక్కడే, ఆ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ భువనగిరిలో చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య ఉన్నారు, తను చదువుకుంటున్నాడు, పిహెచ్డి చేస్తున్నారు. నేను బేసిక్గా కూచిపూడి డాన్సర్ని, ఫస్ట్ నుంచి యూకేజీ నుంచి కూడా కూచిపూడి డాన్సర్ని. నేను జర్నలిజం బిఏ చేశాను అండ్ మాస్టర్స్ చేశాను, కూచిపూడి డాన్స్లో మాస్టర్స్ చేశాను. ఇప్పుడు నాకు డాన్స్ స్కూల్ కూడా ఉంది, కూచిపూడి నేర్పిస్తాను పిల్లలకి. అంటే నేను నేను ఫోక్ లో ఉన్నాను, కాకపోతే ఫోక్ డాన్స్ అదంతా నేను నేర్పించేది ఉండదండి, అది వర్క్ నాకు. అండ్ కూచిపూడి అనేది నా ప్రొఫెషన్ అండి. నాది మాస్టర్స్ కంప్లీట్ అయింది, అబౌట్ టు డూ మై పిహెచ్డి కూచిపూడి డాన్స్ లో. నాకు నాగదుర్గ నృత్యాలయం అని డాన్స్ స్కూల్ ఉంది అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 100+ స్టూడెంట్స్ ఉన్నారు, నేర్పిస్తున్నారు. నల్గొండలో ఉంది, హైదరాబాద్ లో కూడా ఉంది, 2 places. కలివనం చిత్రానికి సంబంధించి సినీ దర్శకులు ఆయన రాజ్ నరేందర్ గారు మనతో ఉన్నారు. అయితే అసలు ఈ కలివనం అనేటువంటి సినిమాని అసలు యాక్చువల్ దీని కథ ఏంటి, అసలు యాక్చువల్ దానికి సంబంధించి ఎందుకు కలివనం అనేటువంటి పేరు ఎందుకు పెట్టిండ్రు? ముందుగా క్యూనిస్ యాజమాన్యానికి, క్యూనిస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కలివివనం సినిమా అనేది ఎందుకు పెట్టినాం అంటే, కలివి అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుందండి. క్లైమాక్స్ సస్పెన్స్ ఏం కాదు, సస్పెన్స్ సినిమా ఏం కాదు, అంటే సినిమా ఆడియన్స్ కు చిన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. సినిమా చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్, వావ్ ఇది ఉందా అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కోసం కలివి అనే ఒక పదాన్ని మేము కొంచెం హోల్డ్ చేస్తున్నాం అంతే. 21వ తారీఖు ఆల్రెడీ బ్లాస్ట్ అవుతుంది. మనం దాన్ని నవంబర్ 21వ తారీఖు అంటే ఇంకా 2 రోజుల్లో 2 days లో సినిమా, 2 days to go. నేను ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి, ఒక చాలా మంచి సినిమా ఇది. వనం అంటే ఆటోమేటిక్గా తెలిసిందే, అడవి ప్రకృతి. వాస్తవం ఏంటంటే ఈ అడవి లేకపోతే మనుషులు లేరు, అడవే మనిషికి జీవనాధారం. అడవి నుంచి వచ్చే సంపద, అడవి నుంచి వచ్చే హెయిర్ తోటే, గాలితోటి ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతున్నాం. అలాంటి అడవుల్ని సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పే సినిమా కలివివనం. అందుకే ఈ సినిమాకు కలివివనం అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఇందులో ఏమైనా లవ్ స్టోరీ ఉందా?
ఉంటుందండి. మ్మ్. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంటుంది, గొప్ప Okay. లవ్ స్టోరీ ఉంటుంది. మ్మ్. వాస్తవంగా ఇందులో హీరో కనబడతలేడు అని చెప్పండి, హీరోని హోల్డ్ చేసినాం మేము యాక్చువల్లీ. మ్మ్. ఇక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ చూపించట్లేదు మేము హీరోని. ఓకే. ఇలా అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ ఉంటుంది. హీరో ఉన్నాడా? ఉన్నాడు, మీకు చెప్తా ఇప్పుడు హీరో గురించి. ఈ Okay. సినిమా ఏ ఛానల్కి చెప్పలేదు కానీ ఇప్పుడు మీ ఛానల్లో చెప్తాను. చెప్పండి. హీరో ఎవరంటే ప్రకృతి హీరో ఇందులో. ఓకే. ఆ ప్రకృతిని ఒక అమ్మాయి ఎంత అద్భుతంగా ప్రేమిస్తుంది అనేది సినిమా సారాంశం. ఓకే. ఒక ప్రకృతిని కన్నా అద్భుతమైన ప్రియుడు ఆ అమ్మాయికి ఉండడు ఇంకా ప్రపంచంలో. ఓకే. ఆ ప్రకృతిని ఆ అమ్మాయి ప్రియుడు అనుకొని పాట పాడుకుంటుంది, మ్మ్. ప్రియునిలా ఆ ప్రకృతిని చూసుకుంటుంది. మ్మ్. మ్మ్. అందుకే మా ప్రకృతి సినిమాలో హీరో. ప్రకృతి హీరో. యా. అంటే అసలు యాక్చువల్గా సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అనేటువంటి ఒక టైటిల్ Tagline, ఇచ్చిండ్రు. అవును. అంటే అంతే కదా సార్. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే విజువల్ చెప్పిన దానికన్నా విన్న దానికన్నా చూసిన దానికి మనకి ఒక్క ప్రియారిటీ ఇస్తాం. అవును, అంటే విజువలైజేషన్ మన గుర్తుండిపోతుంది మైండ్లో ఎప్పుడు. గుర్తుండిపోతుంది. అంటే చెప్పింది మనం మర్చిపోవచ్చు, విన్నది కూడా మనం మర్చిపోవచ్చు, కానీ చూసిన దాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేము మనం. మ్మ్. అందుకే విజువలైజేషన్గా చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవంగా చాలా మంది సినిమాని వినోదానికి అంకితం చేసేసారు ఇప్పుడు. ఓకే. కానీ ఒక తరంలో ఒక జనరేషన్లో కానీ ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు తీస్తున్నారు. కాకపోతే ఇంకా అదర్ లాంగ్వేజ్ వాళ్ళు, మలయాళం కానీ ఈ కేరళ, మన కర్ణాటక ఇలాంటి సినిమాల వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మెసేజ్ ఇస్తున్నారు సినిమాలలో. మ్మ్. మన తెలుగు ఫీల్డ్లోనే కొంతమంది ఏంటంటే కమర్షియల్కి అలవాటు పడిపోయి మెసేజ్ ఓరియంటెడ్ పక్కకు పెట్టేసిండ్రు, కమర్షియల్ హీరోయిజం మొత్తం. కమర్షియల్గా అయిపోయింది ఎక్కువ. అంటే అది మంచి చెప్పని చెడు చెప్పని కానీ సినిమా పబ్లిక్ లెక్క దీంట్లో ఏంటంటే సినిమా అంటే వాస్తవంగా వినోదంతో పాటు విజ్ఞానం డెఫినెట్గా. నువ్వెంత సినిమా తీయండి అంటే ఇది బ్యాడ్ అని చెప్పి బ్యాడ్ అని చూసుకుంటూ వచ్చా కానీ ఖచ్చితంగా దర్శకుడు ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా ఇది తప్పు అనే పదం చెప్పాల్సి వస్తుంది. ఎస్. అది మెసేజే అవును కదా. అందుకే సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. కాకపోతే మా సినిమా ఏంటంటే స్పెషల్గా ఇది విజ్ఞానమే, వినోదంతో పాటు విజ్ఞానం ఇది. అంటే పిల్లలు వాస్తవంగా ఏంటంటే చాలా ఎంటర్టైన్ చేస్తారు పిల్లలు. హరిత టీచరు అండ్ భూమయ్య అని ఒక రైతు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వీళ్ళందరితో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. నేపథ్యం అంతా పల్లెటూరు వాతావరణం. పల్లెటూరు విలేజ్లో. అంటే మీకు స్టోరీ లైన్ చిన్నగా చెప్తా అండి, మ్మ్. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకే. పంచభూతాలు అంటే 5 పిల్లలు. ఓకే. పంచభూతాలను ఎందుకన్నా అంటే గంగా, వీళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి. ధరణి, మ్మ్. గంగజల, ఆకాష్, సూర్య, పవన్. ఓకే. పంచభూతాలు అంటే 5 పిల్లలు. పంచభూతాల సాక్షిగా అంటారు అయ్యా. ఇక్కడ పెళ్లి జరుగుతుంటారు. హరిత అని ఒక టీచరు, ఓకే. భూమయ్య అని ఒక రైతు. మ్మ్. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని ఎలా కాపాడుకుంటారు అనేది ఈ సినిమా సారాంశం. ఓకే. ఈ సినిమా స్టోరీ అది. మ్మ్. అయితే ఇక్కడ హీరోయిన్ గా అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటారు? ఈ సినిమాలో హరిత అని ఒక క్యారెక్టర్ అండి నాది. ఈ సినిమాలో అంటే కంప్లీట్గా ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ, లేకపోతే నేనే హీరోయిన్ అని చెప్పను నేను. ఎందుకంటే ఈ మూవీలో మా తాత సమ్మెట గాంధీ గారు, నేను అండ్ 5 పిల్లలు అన్న ఎవరైతే చెప్పారో పంచభూతాలుగా చేశారని, 5 పిల్లలు అందరం హీరోస్ ఆఫ్ ద ఫిలిం అండి. అందరికన్నా ఎక్కువ హీరో ఏంటంటే నేచర్, ప్రకృతి. సో అంతకన్నా గొప్ప హీరోని మేము పెట్టలేము మూవీలో చెప్పాలంటే. అంతకన్నా పెద్ద స్టార్ కూడా అవసరం లేదు మాకు. నేచర్ ఈజ్ ద బిగ్గెస్ట్ హీరో. సో బిగ్గెస్ట్ స్టార్ అంతే. సో నాకు హరిత అనే టీచర్ అండి, టీచర్ క్యారెక్టర్ అనమాట. సో నేను రియల్ లైఫ్ లో కూడా పిల్లలకి దగ్గరగా టీచర్ గా ఉంటాను కాబట్టి యా ట్రూ, నాకు అది కొంచెం నాకు సింక్ అయింది, ఆల్సో ప్లస్ అయింది బేసిక్ గా మూవీకి. అంటే ఇంతకుముందు గతంలో అంటే సాంగ్స్ కి డాన్స్ అంటే మీరు డాన్స్ లో మంచి ఇక్కడ సాంప్రదాయ నృత్యం కానీ తర్వాత ఇక్కడ జానపదం కానీ రెండింటిలో మీరు మంచి పాపులారిటీ ఉంది, తర్వాత మీరు బాగా చేయగలుగుతారు. అంటే నటనకి తర్వాత డాన్స్కి ఇట్లా మీకు ఏమైనా తేడా అనిపించిందా? ఫస్ట్ అంటే డిఫరెన్స్ మేబీ నాకు ఏదైనా అన్కంఫర్టబుల్ టీమ్తోనో ఎవరైనా బయట వాళ్ళతో చేస్తే నాకు అట్లా ఏమన్నా కొంచెం టెన్షన్ గానీ అట్లా అనిపించేదేమో. కానీ ఇప్పుడు మన డైరెక్టర్ అన్న రాజ్ నరేంద్ర అన్న కానీ, లేకపోతే మన ప్రొడ్యూసర్స్ కానీ, మ్యూజిక్ కానీ మదీన్ చేశారు, మదీన్ గారు, అందరం కూడా సమ్హౌ కనెక్టెడ్. అందరం, నేను అంతకుముందు అన్నతో ఒక 10 సాంగ్స్ దాకా చేశారు అన్న నాతోని యూట్యూబ్లో, ఫోక్ సాంగ్స్ అనమాట. సో అట్లా మేము అందరం జానపదంలో కనెక్ట్ అయిన వాళ్ళమే. సో అలా నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి, అంటే నేను ఫస్ట్ నాకు ఈ స్టోరీ చెప్పగానే అన్న నేను చేయగలుగుతానా అన్న, నేను రిసీవ్ చేసుకొని నేను చేయగలుగుతానా, మీరు అనుకున్న క్యారెక్టర్ రాగలుగుతుందా అని డౌట్ నాకే ఉండే. అంటే నేను అడిగిన, బికాస్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్నారు అంటే నాతోనంత బడ్జెట్ ఎంతైనా పెట్టి కూడా నన్ను నమ్మి తీస్తున్నారు కొత్త అమ్మాయిని అంటే. సో అది కనుక్కున్నాను, అన్న లేదు నువ్వు చేస్తున్నావు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు, చేసేసే నువ్వు బాగా చేస్తున్నావు అని. ఇంకప్పటి నుంచి ఏదైనా చేంజెస్ ఉంటే అన్న చెప్పడము, దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకోవడము, అట్లా నాకేం. నేను ఎప్పుడు, ఇది నా ఫస్ట్ మూవీ అండి, ఫస్ట్ డెబ్యూట్ మూవీ. ఓకే. ఇప్పుడు వీళ్ళంతా
వీళ్ళే ఆ పంచభూతాలు 2 మిస్ అయ్యాయి. ఆ, ఈ రెండు భూతాలు భూతాలు పేర్లు miss ఒకసారి అయ్యాయి. చెప్తారా? 2 భూతాలు మిస్ భూతాలు కాదు పంచభూతాలు. చెప్పమ్మా. ధరణి. ధరణి. ధరణి అంటే భూమి కదా. క్యారెక్టర్ నేమ్ మ్మ్. ధరణి. అంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో? నా రోల్ నేమ్ ధరణి. అంటే ఒక రైతు వాళ్ళ కూతురు నేను. ఓకే. అండ్ ఈ మూవీలో నేను ధరణి రోల్ చేశాను కదా, నన్ను కూడా డైరెక్టర్ సార్ అలానే చూపించారు. అండ్ నేను వీళ్ళ 4 మెంబర్స్ని హ్యాండిల్ చేస్తావా నువ్వు అంటే? హ్యాండిల్ చేసేది నేనే. ఓకే. నీ పేరు? అంటే నేను ఏం ప్లాన్స్ చెప్తే వాళ్ళు అవి ఫాలో అవుతారు. ఫాలో కావాల్సిందే. పెద్ద ఆమె ధరణి కొంచెం చెప్తే వినాలి ఇంకా అంతే. అందరిలో ఓపిక ఎక్కువ ధరణి కొంచెం. ధరణికి. ధరణి కంటే ఇక అసలు యాక్చువల్ గా భూమాత అంటేనే ఓపికకు మరో పేరు కదా. నీదమ్మా? గంగజల. గంగాజల. నీ పేరు? సాన్వి పటేల్. సాన్వి పటేల్. ఓకే. గంగజల అంటే వాటర్. ఓకే. ఈ 5 పిల్లల్లో నేనే చిన్న. నేను అల్లరల్లి చేస్తూ ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా నేను అల్లరల్లి చేస్తూ ఉంటాను. అందుకే నాకేం ఇబ్బంది అనిపించలేదు. బరాబర్ పేరు సెట్ అయిపోయింది లెక్క. నీ పేరేనమ్మా? అక్షిత. అక్షిత. ఓకే. గుణాక్షిత. అక్షిత ధరణి. గుణాక్షిత. 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 గుణాక్షిత ధరణి. నీది? నా పేరు నిహార్. నేను సూర్య క్యారెక్టర్ చేశాను. సూర్య. సూర్య అంటే తెలుసు కదా అందరికి. సూర్యుడు. సూర్యుడు. సన్. మూవీలో నా క్యారెక్టర్ అంటే నాకు కొంచెం ఫోటో తీయడం చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అంతే అడవిలో ఎలా కాపాడుకున్నా అందులో కొంచెం ఏమనిపించింది అంటే అట్లా చేస్తుంటే, అంటే ఈ సినిమాకి చూస్తుంటే? చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో నేర్చుకుంటున్నట్టు అనిపించింది ప్రతి మూమెంట్. ఎన్విరాన్మెంట్ గురించి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా ప్రతి మూవీలో ప్రతి రోజు. ఏదో ప్రభాస్ సినిమాలో చేస్తున్నావంట? అవును సార్. ఏం సినిమా? ఫౌజీ. ఫౌజీలో చేస్తున్నావా? ఇప్పుడు నడుస్తుందా షూటింగ్? నడుస్తుంది. అంటే ఏ బ్యానర్ పైన వస్తుంది? తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు అంటే గతంలో నటించిన వాళ్ళు? బిత్తిరి సత్తి, తర్వాత ఇంకో కొంతమంది. ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్ లో మల్లికార్జున్ రెడ్డి, పోలీస్ మల్లికార్జున్ రెడ్డి, కొలను విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పని చేవెళ్ళ వాస్తవ్యులు వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. మొత్తం నాకు చూస్తే అంటే తెలంగాణ కనిపిస్తుంది. టోటల్ ఓవరాల్ మీరు జగిత్యాల. మీరు జగిత్యాల ప్రాపర్ 25 years గా ఇండస్ట్రీలోనే ఉన్నాను నేను. నా 4th ఫిలిం ఇది. ఓకే. సో ఈ మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ప్రొడ్యూసర్స్గా, అండ్ దీనికి జిఎల్ బాబు డిఓపి కెమెరామెన్గా. నా ప్రీవియస్ ఫిలిమ్స్ 3 films కూడా ఆయనే తీసిండు. ఓకే. సో అట్ దే సేమ్ టైం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా మదీన్ ఎస్కే సినిమా ద్వారా పరిచయం అవుతుండు ఇండస్ట్రీకి. మదీన్ ఎస్కే అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో వస్తున్నటువంటి పాటలన్నిటికీ ఆయననే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు హిట్ అవుతున్న సాంగ్ చాలా సాంగ్స్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సినిమాకి ఫస్ట్ టైం అయినా మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అండ్ లిరిక్ రైటర్స్ వచ్చేసి కాసర్ల శ్యామ్ గారు, మాటల తిరుపతి, సై టీవీ మాటల తిరుపతి గారు, అండ్ కమల్ ఇస్లావత్ గారు, ముగ్గురు పాటలు రాసిర్రు. సింగర్స్ కూడా మంగ్లీ అండ్ హరిచరణ్ అండ్ అదితి భావరాజ్, మాటల తిరుపతి గారు. ఈ 4 సింగర్స్, మంచి లిరిక్ రైటర్స్, మంచి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దాని సేమ్ టైం చంద్రమౌళి అని ఎడిటరు. అద్భుతమైన ఎడిటింగ్ చేసిండు ఆయన, చంద్రమౌళి గారు ఎడిటరు. అండ్ దీంట్లో క్యారెక్టర్ కాస్టింగ్ వచ్చేసి రఘుబాబు గారు అండ్ బిత్తిరి సత్తి గారు, బలగం విజయలక్ష్మి గారు, బలగం సత్యనారాయణ గారు, బలగం సినిమా మళ్ళా మహేంద్రనాథ్ గారు, అండ్ సతీష్ అడ్లా. మెయిన్ అద్భుతమైన రూల్ చేసిండు సతీష్ అడ్లా అని. సమ్మెట గాంధీ గారు. సమ్మెట గాంధీ గారు ఒక రకంగా నేనే హీరో అని చెప్తున్నా. మెయిన్ అంటే వాస్తవం ఏంటంటే సమ్మెట గాంధీ గారు భూమయ్య అనే ఒక పాత్ర వాస్తవంగా అద్భుతంగా పోషించండి ఆయన. మెయిన్ అంటే వాస్తవంగా భూమయ్య, హరిత, పిల్లలు మెయిన్. ఓకే. అంటే కాస్టింగ్ లాగా వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ వీళ్ళు మాత్రం సినిమా అంతా త్రూ అవుట్ మోసుకెళ్ళేది వీళ్ళే. సమ్మెట గాంధీ గారు అండ్ నాగదుర్గ గారు అండ్ పిల్లలు వీళ్ళే సినిమాని మొత్తం మోసుకెళ్తా ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అంటే చాలా మంది మంచి ఆర్టిస్టులు, అశోక్ భోగే, చరణ్, ఇట్లా చాలా మంది అద్భుతంగా నటించారు. మంచి ప్యాడింగ్ తోటి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, అందరినీ నవ్విస్తూ, ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచుతూ, సినిమా నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న హృదయంలో ఒక చిన్న బరువుతోటి వచ్చిన తర్వాత, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మొక్క పెట్టాలి, మొక్కని చూస్తే మొక్కాలనిపిస్తుంది ఖచ్చితంగా. గతంలో అప్పుడు యాక్చువల్గా ఇంగ్లీష్ ఒకటి అంటే సబ్జెక్ట్ లో ఒక పాఠం ఉంటుంది. అవును. అదేంటి చిప్కో ఉద్యమం, సుందర్లాల్ బాబు.
అంటే చెట్లను కాపాడాలని చెప్పేసి చెట్లను ఒకట్లా హగ్ ప్రేమించాలి. చేసుకొని అవును. చెట్లను కొట్టొద్దు అని చెప్పేసి నరకొద్దు అని అవును, చెప్పేసి చెప్పుకోవద్దు. చెప్తుండే. అది కూడా ఇన్స్పిరేషన్ అండి మా సినిమా కొంచెం. అవును. ఉమ్. అన్ని రియల్ లైఫ్ మీద ట్రూ అంటే స్టోరీస్ మీద వాస్తవంగా బేస్ అయ్యే ఇది ఉందండి వాస్తవంగా ఈ movie. సినిమాని అంటే మనం ఏదో నేను ఊహించి రాసిన చెప్పట్లేదండి. ఈ సినిమాని వాస్తవంగా ఏంటంటే ఇది రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమానే. ఓకే, ఊహ కాదు. ఊహ అంటే వాస్తవంగా ప్రకృతి గురించి ఏం ఎవరైనా ఏం చెప్తారండి? ఎస్, అవును అవును. ప్రకృతి గురించి కొత్తగా మనం రాసేది ఏముండదు. ప్రకృతి అంటే నేచర్ కోసం ఖచ్చితంగా మనిషి బతకాల్సిందే. అంతే. ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిందే. అది మన బాధ్యత, మనుషులుగా మన బాధ్యత. ఆ ప్రకృతి లేకపోతే మనం లేము. వృక్షో రక్షతి రక్షిత డెఫినెట్ కంపల్సరీ. సేవ్ ఫారెస్ట్, సేవ్ లైఫ్. నువ్వు బతకాలంటే నువ్వు ఫారెస్ట్ని బతికించాల్సిందే కదా. అది లేకపోతే నువ్వు లేవు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈ రోజుల్లో మనుషులు ఏంటంటే మనకి ఎక్కడి నుంచి మనం బతుకుతున్నాం సృష్టిలో మనం పుట్టామనే విషయాన్ని మర్చిపోయి సృష్టిని సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి. ఆ నాశనం రేపు పొద్దుగాల మన నాశానికి పతనానికి ఇలా మేల్కొల్పేటటువంటి భావితరాలకు ఆక్సిజన్ లేకుండా చేయడము, ఎన్నో జీవరాశులకు ఆధారము లేకుండా ఆశ్రయం లేకుండా కల్పించేటటువంటి బాధ్యత మనం ఇలా చేస్తున్నాము. అది కావద్దు అనేది సినిమా సంకల్పం. ఓకే. అది చెయ్యొద్దు అనేది సినిమా సంకల్పం. బడ్జెట్ ఎంత పెట్టిండ్రు? తర్వాత బడ్జెట్ అంటే వాస్తవంగా ఇది పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా అంటామా తెలిసి? అంటే సార్ పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు సార్. అంతే కదా. సినిమా బయట చాలా మంది అసలు యాక్చువల్ గా అది బాగా పాపులర్ చేస్తుంటారు, అంటే ఒక పబ్లిసిటీ చేస్తుంటారు. ఒక మాట సార్, ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా రిలీజ్ అయింది సార్. అవును. థియేటర్లకు వచ్చింది, బాగలేదు. చిన్న సినిమా అయిపోతుంటారు. బాగానే అంతే. ఒక చిన్న సినిమా థియేటర్లకు వచ్చింది, ఎస్, బాగుంది. అది ఆటోమేటిక్ గా బలగం లాంటి సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో ఆటోమేటిక్ గా పెద్ద సినిమా అయిపోతుంది. అది అప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు సార్, సినిమా మాత్రమే ఉంటుంది. అంతే అంతే. కథ ఇంపార్టెంట్. కథ ఇంపార్టెంట్. జనాల్ని నువ్వు 2 గంటలు చెప్పు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ నువ్వు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పినవా చెప్పలేదా, అది ఇంపార్టెంట్. ఓకే, అది ఖచ్చితంగా కన్వే చేయగలిగితే ఖచ్చితంగా అది పెద్ద సినిమా అయిపోతుందండి నా దృష్టిలో. డెఫినెట్ గా పెద్ద సినిమా అయిపోతుంది. ప్రచారంలో అంటే డిఫరెంట్ గా ప్రచారం చేస్తున్నారు. అంటే యాక్చువల్ గా చాలా మంది అంటే బయట కూడా డిస్కషన్ జరుగుతున్నది. తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ దీనిపైన డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కూళ్ళలోకి వెళ్ళి చిత్ర యూనిట్ స్కూళ్ళలోకి వెళ్ళి తర్వాత అక్కడ ప్రచారం చేయడం అంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. నాకు ఎందుకు అట్లా థాట్? నాకు ఇంకొకటి వాస్తవంగా నిన్న రాత్రి వరకు నాకు డౌట్ ఉండే సార్. నిన్న రాత్రి వరకు, ఓకే, ఇలా మార్నింగ్ కూడా నేను ఒక ప్రచారం ఎత్తుకున్నా సార్ భుజాల మీద. ఓకే, ఆ ప్రచారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఆంధ్ర తెలంగాణ మొత్తం మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. మోసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏంది అది? ఒక ఇన్నోవా వేసుకొని ప్రొడ్యూసర్లు డైరెక్టర్గా నేను ఊర్లలో ఆర్టిస్టులు ఆల్సో, పిల్లలు ఆర్టిస్టులు ఆల్సో, నాగా కానీ వీళ్ళందరూ ఏంటంటే ఊర్లలోకి వెళ్ళి మేము పోస్టర్లు అంటేస్తూ, మీరే పాంప్లెంట్లు ఇస్తూ స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఖచ్చితంగా ఈ సినిమాని చూడమండి, ఇది మీకోసం తీసిన సినిమా అని చెప్పి ప్రచారం చేసినాం. కొత్త ఆలోచన, కొత్త ఒరవడి ఇది. బట్ కాకపోతే నా మైండ్లో ఆలోచన ఏముందంటే ఇది ఎవరికి కనబడదు, ఎవరికి వినబడదు. ఏ టీవీలో రాదు, ఏ వార్తల్లో చెప్పరు దీన్ని. కానీ ఇది ఎంతవరకు రీచ్ అయ్యాలని నాకు డౌట్ ఉండే. ఈరోజు ప్రొద్దున క్యూన్యూస్కి వచ్చినప్పుడు క్యూన్యూస్ యాజమాన్యంలో వినోద్ అన్నట్టయినా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. వస్తేనే ఆయన ఒక మాట అన్నాడు, నా కళ్ళలో వాటర్ వచ్చినాయి సార్. ఆయన ఆ మాట అన్నప్పుడు రాగానే అయినా, సార్ నిజంగా సార్ నేను ఇసుంటి ప్రమోషన్, నాకు పరిచయం లేదు వినోద్. నాకు వాస్తవంగా ఈ రోజు మార్నింగ్ వరకు నాకు వినోద్ ఎవరో తెలియదు, నాకు పరిచయం లేదు. బట్ వస్తే రిసీవ్ చేసుకొని, సార్ ఏం సార్ ఇది, మీ సినిమా ప్రమోషన్ గురించి మేము వెతుకుతున్నాం అన్ని చూస్తుంటే కొత్త కనబడుతుంది మీ ప్రమోషన్. ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, కలివివనం చిన్నపిల్లలతోటి సేవ్ ఫారెస్ట్ సేవ్ లైఫ్ అనిపిస్తున్నారు, కలివివనంతో కలిసి నడుస్తాం అనిపిస్తున్నారు. ఇసుంటి నినాదాలే వినబడుతున్నాయి సార్. నాకు మామూలు ప్రమోషన్ లేదు సార్ మీద అన్నప్పుడు ఎస్ మేము రీచ్ అయినాం అనిపించింది నాకు. ఓకే, అప్పుడు నాకు మామూలు ఆనందాలు, నాకు ఆనందంతో కళ్ళ వాటర్ వచ్చేసినాయి. నాకు చాలా మంచిగా ఉంది ప్రమోషన్ మీది, చాలా అద్భుతంగా ఉంది, అందరూ తెలిసిపోయిందని చెప్పి వెంటనే నన్ను తీసుకొని మల్లన్న దగ్గర తీసుకెళ్ళిపోయాడు. మల్లన్న గెలిపించిండు. మల్లన్న కూడా చాలా బాగుంది మీ ప్రమోషన్, చాలా అద్భుతంగా ఉంది, మంచి కాన్సెప్ట్ చేసి చెప్పి మల్లన్న కూడా మమ్మల్ని మెచ్చుకున్నాడు. ఓకే, మెచ్చుకున్నాడు, చాలా అప్రిషియేట్ చేసిండు. రేపు ఎల్లుండో న్యూస్ ఆయన లైవ్ లో ఉంటాడు కదా, ఆ లైవ్ టైంలో మా టీం ఇన్వైట్ చేసిండు. రండి తప్పకుండా. ఇంతవరకు నేను సినిమా ప్రమోషన్ చేయలే, ఫస్ట్ టైం మీ సినిమాకి నేను ప్రమోషన్ చేస్తా అన్నాడు. ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్ చేస్తా రండి అని అన్నాడు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా హ్యాపీ. ఇప్పుడు కలివనం సినిమా అంటే థియేటర్లకు వచ్చేస్తుంది. తర్వాత అంటే ఇంతకుముందు వేరు, తర్వాత ఇప్పుడు నాగదుర్గ వేరు, ఇప్పుడు హీరోయిన్ నాగదుర్గ. ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా నాగదుర్గ అంటే గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అండి, అదైతే కన్ఫామ్. ఇంకొకటి
ఇప్పుడు నెక్స్ట్ ఒక దానికి వెళ్ళింది అంటే నేను వచ్చిన రూట్స్ ని నేను వదిలేస్తాను అనేది కాదు. నా కూచిపూడి అనేది నా బ్లడ్ లో ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఉంది. చాలా 20 సంవత్సరాలు అవుతుంది నేను స్టార్ట్ చేసి కూడా కూచిపూడి. సో అదైనా నేను జానపదంకి వచ్చిన తర్వాతే నాగదుర్గ అనే అమ్మాయి ఎవరు అనేది జనాలకు తెలిసింది. అంతకుముందు కూచిపూడి ఆర్టిస్ట్ అనే విషయం కూడా ఎవరికి తెలియదేమో, కానీ నేను జానపదంకి వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయి కూచిపూడి ఆర్టిస్ట్ కూడా, ఈ అమ్మాయి డాన్సర్ అని చెప్పి అలా తెలిసింది. జానపదం వల్లే నాకు అదే ఆ విషయం కూడా తెలిసింది. అవునవును అలా తెలిసింది. సో నేను నా రూట్స్ నుంచి అది ఉంది కాబట్టి ఆ రెండు అనేది ఎప్పటికీ ఆగవండి. నేను నెక్స్ట్ సినిమాలు చేసినా ఏం చేసినా ఎన్ని చేసినా ప్రభాస్ గారితో సినిమా చేసినా గానీ తను డెఫినెట్ గా ఫోక్ లో మళ్ళీ పాటలు చేస్తాను. తప్పకుండా తప్పకుండా మీరు అన్నారు బాగుంది, అది జరగాలని. ప్రాజెక్ట్ ఏమైనా ఉందా నాగదుర్గకి? అంటే ఈ హీరోతో చేయాలి లేకపోతే ఈ డైరెక్టర్ చెప్పాను కదా లేదండి, నాకు అందరితో వర్క్ చేయాలని ఉంది. ఓకే, నాకు కంఫర్ట్ గా ఉన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో నేను చేస్తే అది ఒక అద్భుతమైన మెసేజ్ తో పాటు నాకు ఒక మంచి ప్రజెన్స్ ఉండాలి. నా వల్ల సినిమాకి అప్లాస్ రావాలి, సినిమా వల్ల నాకు కూడా రావాలి అనేది ఒక థాట్ లో అట్లాంటి స్టోరీస్ ఏమన్నా వస్తే నేను వదులుకోకుండా నేను డెఫినెట్ గా చేద్దామని ఉన్నాను. నా కంఫర్ట్ లెవెల్ వరకు నేను రెడీగా ఉన్నాను చేయడానికి. అండ్ అదే స్టోరీస్ వింటున్నానండి. ఇప్పుడు ఏంటంటే ముందు నేను మూవీస్ స్టార్ట్ చేసే ముందు నాకు ఫీమేల్ సెంట్రిక్ లో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు స్టోరీస్ వస్తాయో రాదు అంటే కొత్త అమ్మాయికి స్టోరీస్ ఇట్లా ఫీమేల్ సెంట్రిక్ పెట్టి చేయరు అనే ఒక థాట్ అయితే ఉంది. కాకపోతే నా అదృష్టవశాత్తు నాకు కలివివనం ఎప్పుడైతే వచ్చిందో నేను అసలు నెక్స్ట్ ఏది ఆలోచించకుండా నాకు బిఫోర్ వచ్చిన మూవీస్ అవి ఎలాంటివి, ఏ బ్యానర్స్ లో నెక్స్ట్ నేను చేసేది ఏంటి, అది ఏది ఆలోచించకుండా నేను ఈ స్టోరీ వినగానే ఫస్ట్ నేను వెళ్ళిపోయాను ఇందులోకి చేద్దామని చెప్పి. ఇప్పుడు ఫర్దర్ గా నాకు నెక్స్ట్ వచ్చే మూవీస్ నాకు ఫీమేల్ సెంట్రిక్ వస్తున్నాయి. అడగడం ఫీమేల్ సెంట్రిక్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చేయకపోవడం పక్కకు పెడితే నన్ను నమ్మి నాకు ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ నా దగ్గరికి వస్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకన్నా అంటే నేను ఒకటి సక్సెస్ అయ్యాను అని నేను ఇంకా దానికన్నా నేను చెప్పుకోలేనండి. ఎందుకంటే అది ఫీమేల్ సెంట్రిక్ ఒక అమ్మాయిని నమ్మి ఫీమేల్ సెంట్రిక్ ఈ అమ్మాయికి ఇవ్వచ్చు, నా దగ్గర వరకు స్టోరీ వస్తుంది అంటేనే నాకు చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మంచి రావాలి, చేస్తాను వేణి కూడా స్టోరీస్. అట్లా షూటింగ్ అంతా ఎక్కడ జరిగిందండి? యాక్చువల్లీ ఇది జగిత్యాల ప్రాంతంలో జరిగింది సార్, నా ప్రాపర్లో. అంటే ఎందుకు అక్కడ చేసినామంటే మనకు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అడవిని పర్ఫెక్ట్గా చూపించాలంటే సారంగపూర్ ఫారెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది సార్. ఈ సారంగపూర్ ఫారెస్ట్ అనేది నాకు పర్ఫెక్ట్ కంఫర్టబుల్ గా ఉంది స్టోరీకి. అవును, చాలా బాగుంటది అంటే వాతావరణం. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అక్కడ ఎస్ఐ పనిచేసి, గణపతి వాళ్ళ ఊరు కూడా సారంగపూర్. ఇది మావోయిస్ట్ గణపతి వాళ్ళ ఊరు. అయితే ఈ జగిత్యాలలో సారంగపూర్ అనే ఫారెస్ట్, గుట్రాజుపల్లి అనే ఒక విలేజ్, మల్లన్నపేట అనే ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్, అండ్ జగిత్యాల సరౌండింగ్ గుట్టపల్లిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. అండ్ ఇంకోటి సినిమాలో ఏంటంటే మేము వాస్తవంగా జూనియర్స్ని ఎక్కడ వాళ్ళలేదు సార్, జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడ వాళ్ళు. మీరు ట్రైలర్లో చూస్తే ఒక దాదాపు 200 మంది 300 మంది జనం ఉంటారు క్లైమాక్స్ సీన్లో. ఆ 300 జనం లైవ్ ఊరోళ్ళని తీసుకొచ్చి పెట్టాను నేను. ఎందుకంటే లైవ్నెస్ రావడం కోసం. మరి జూనియర్స్ పడితే ఏంటంటే జూనియర్స్ లా కనబడతారు, మనకు పర్టికులర్ కనిపిస్తారు, నటించినట్టు కనిపిస్తారు, జీవించడం. అయితే దానికోసం ఏం చేసిన అంటే ఊరోళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, ఊరోళ్ళని రిక్వెస్ట్ చేసి ప్లీజ్ రండి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని మరి ఒక 3 days నేను క్లైమాక్స్ షూట్ చేసిన. ఆ ఒక 300-400 మంది రియల్ విలేజర్సే వచ్చారు సినిమాకి. అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ శాఖ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ రాజకీయంగా కానీ, ఉపాధ్యాయ రంగంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మీ ఛానల్ తరఫున వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా సినిమాని ఇంత దూరం ఇంత కంప్లీట్ చేసి రిలీజ్ దగ్గర తీసుకురావడానికి చాలామంది దాని వెనుక వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల ఉందండి. వాళ్ళందరూ కలిసి నాకు సపోర్ట్ చేయబట్టికే ఈ సినిమాని నేను కంప్లీట్ చేయగలిగిన. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజ్ నరేంద్ర గారు గతంలో అంటే ఇంకేమైనా సినిమాలో డైరెక్షన్ చేసిండ్రా? నేను చేశానండి. నా ఫస్ట్ సినిమా అనుకోకుండా ఏం జరిగింది అనే సినిమా 2010లో. ఇప్పుడు జార్జ్ రెడ్డి హీరో సందీప్ ఉన్నాడు కదా, వంగవీటి జార్జ్ రెడ్డి హీరో సందీప్ని హీరోగా నేను పరిచయం చేసిన. అండ్ మాలతి మహేశ్వర్ అని చెప్పని ఇప్పుడు మీ సీరియల్లో హీరోయిన్గా ఉన్నారు వాళ్ళు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. దాని తర్వాత శ్రీహరి గారు లాస్ట్ సినిమా జాబిల్లి కోసం ఆకాశమల్లి అనే సినిమా చేశానండి. అందులో పెద్ద ప్యాడింగ్ కృష్ణభవన్, తాగుబోతు రమేష్, గడ్డం చంటి, కయ్యము, ఆలి,
చాలామంది ప్యాడింగ్ పద్నాలుగు ఆమని సుమన్ చాలా పెద్ద ప్యాడింగ్ పెట్టి చేసిన సినిమా. కాకపోతే శ్రీహరి గారు ఆ సినిమా రిలీజ్ అయ్యడానికి ఆయన చనిపోవడం మాకు దురదృష్టకరం. సో వాట్ ఎవర్ ఇట్. దాని తర్వాత ఫన్ టూర్ అని ఒక సినిమా చేశాను సార్. ఓకే. ఆ సినిమా కరోనా టైంలో ఆగిపోయి మళ్ళీ ముద్దలో మొన్న కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేసి మొన్న సెన్సార్లో ఉంది ఇప్పుడు ఆ సినిమా. అది కూడా రిలీజ్కి ఉంది, ఫన్ టూర్ అని. అది మన ఎవరు జబర్దస్త్ అవినాష్ను విక్రమ్ శేఖర్ అని వీళ్ళిద్దరు హీరోలుగా ఆ సినిమా చేసిన సార్. ఓకే. ఇప్పుడు ఇది కలియుగనం రిలీజ్ 21st. అంటే ప్రత్యేకంగా అంటే చాలామంది దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఏం ఆలోచిస్తారంటే ఏది మెసేజ్ ఓరియంటెడ్ పక్కకు పెడతారు. అంటే చాలామంది మనం చూస్తుంటాం ఇప్పుడు అసలు యాక్చువల్గా గంధపు చెక్క దొంగని మనము హీరోగా చూస్తున్నాం, లేకపోతే బొగ్గు గనులు దోచేసేటోని ఒక హీరోగా చూస్తున్నాం. అంటే రకరకాలుగా ఇవన్నీ ప్రకృతిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ధ్వంసం చేసే వాళ్ళని మనం హీరోగా చూపిస్తున్న సినిమాలు మనకు వస్తున్నాయి. అంటే దాంతో ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా కమర్షియల్ అంటే డబ్బులు రావాలి, సినిమా చేస్తే డబ్బులు రావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కమర్షియల్ కాకుండా, కమర్షియల్ అనే పేరు కాకుండా ప్రత్యేకంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలని చెప్పేసి అనుకున్నారు. ఈ మెసేజ్ ఓరియంటెడ్తో కూడా మీకు అంటే నిర్మాతకు అంటే ఎట్లా సార్ మీకు చెప్తా ఒక మాట. యాక్చువల్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు అంటే చెక్కలు నరకడము, బొగ్గు గనులు దొంగతనం ఇలాంటి చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది మనిషి. అవును, తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది, చెడు తొందరగా వెళ్ళిపోతుంది సొసైటీలోకి. కానీ వాళ్ళు హీరోలు అవుతున్నారు, అది దుర్మార్గం. ఇక్కడ మంచి స్లోగా వెళ్తుంది సార్ లోపలికి. ఓకే. కానీ అది తరతరాలుగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి సినిమాలు వస్తాయి పోతాయి సార్. ఆ టైంలో పైసలు సంపాదించుకుంటే కావచ్చు, కానీ శాశ్వతంగా నిలిచిపోకపోవచ్చు చరిత్రలో. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా సార్. ఇంతవరకు ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అండ్ ఇంకోటి కమర్షియల్ విషయానికి వస్తే అంటే మనం చేస్తున్నాం సార్ కమర్షియల్. అంటే కమర్షియల్ అంటే దొంగతనం లంగతనం చేస్తే కమర్షియల్, అవును, చెడు చేస్తే కమర్షియల్. అసలు కమర్షియల్ అంటే ఏంటి సార్? కమర్షియల్ అంటే బాగా డబ్బు రాబట్టడమే. కమర్షియల్ డబ్బులు రాబట్టడం కోసం దొంగతనం లంగతనం చేయడం అనేది కరెక్టా? దొంగల్ని హీరోలుగా చూపిస్తున్నాం, అది కరెక్టా? అస్సలు కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ప్రేక్షకులకు, మీకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ మీద రుద్దుతున్నాం, వాళ్ళ మీద కావాలని రుద్దుతున్నాం. చెడు ఎత్తినే ఇది కమర్షియల్, చెడు ఎత్తినే కమర్షియల్, చెడే కమర్షియల్, చెడే కమర్షియల్, చెడే కమర్షియల్ అని చెప్పి పదే 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 రుద్దుతున్నాం. మంచిని కూడా అలాగే రుద్దుతాం సార్. 4 సినిమాలు ఇలాంటివి వస్తే ఖచ్చితంగా ఇది కమర్షియల్ అవుతుంది రేపొద్దున. ఇది ఖచ్చితంగా కమర్షియల్ సినిమా. ప్రకృతిని ప్రేమించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ప్రపంచంలో ఏమీ ఉండదు. అంతకు మించిన కమర్షియాలిటీ ఇంకేమీ ఉండదు. నేను పక్కా చెప్తున్నా, ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఓకే. నా అంటే ఇప్పుడు ఇది చాలా సినిమాలు, కొన్ని సినిమాలు అయితే సినిమా థియేటర్ పోయి చూడలేని పరిస్థితి ఉంటుంది, కుటుంబం మొత్తం కూడా. అంటే పిల్లలు, తర్వాత భార్య పిల్లలు వీళ్ళందరూ కలిసి పోలేని పరిస్థితి ఉంటుంది. ఈ సినిమా చూడొచ్చా, లేకపోతే అటువంటిది ఏమైనా ఉందా? తప్పకుండా అందరూ చూసే మూవీ అండి ఇది. 7 years 7+ ఇంకా పిల్లలు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళకి సెన్సార్ నుంచి మాకు 7+ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ చూసే మూవీ. అంటే ఇప్పట్లో వచ్చే మూవీస్ ఏంటంటే నేను మా మదర్ తోనే వెళ్ళాలన్నా కూడా మాకి డెఫినెట్ గా మనందరికి కొంచెం ఇబ్బంది, డెఫినెట్ గా నెక్స్ట్ ఏం ఉంటుందో ఏం వస్తుందో అని, ఏ సీన్స్ వస్తాయో చూడడానికి ఇబ్బంది పడతారు. అవును, అక్కడ ఏముండదు కానీ బట్ చూడడానికి చూసిన వాళ్ళకైతే ఇబ్బంది అనిపిస్తుంది అలా పేరెంట్స్ తో వెళ్తే. సో ఇలాంటి ఒక అద్భుతమైన మూవీ ఏంటంటే ఎవరికైనా చూపిస్తే పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లి, వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఉంటే రండి రామేర్తి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి చూపించేలాంటి సినిమా ఇది. సో అందరూ డెఫినెట్ గా చూడాలి, ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ అనేది నిజంగా అన్న చెప్పినట్టు రాలేదండి. ఇలాంటి మూవీస్ ని ఆదరిస్తేనే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనగానే వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ గా వాళ్ళకి డబ్బులు రావాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇంత మంచి అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నందుకు యాక్చువల్ చెప్పాలంటే రావాలి వాళ్ళకి డెఫినెట్ గా. కానీ వాళ్ళు వస్తుంది రాదు అనేది పక్కకు పెట్టేసి కమర్షియల్ గా కాదు, మేము ఏదైనా చేస్తే మా పేర్లు గుర్తుండిపోవాలి, నలుగురికి ఉపయోగపడాలి అనే థాట్ తోని వాళ్ళు ఇలాంటి ఒక స్టోరీకి వాళ్ళు అసలు ముందడుగు వేయడం అనేది బిగ్గెస్ట్ థింగ్ అండి. దాంతో పాటు ప్రొడ్యూసర్స్ ఎలా అంటే లొకేషన్ కి వచ్చి, అంటే ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వస్తారండి డబ్బులు పెట్టిన తర్వాత లొకేషన్ లో ఎవ్రీడే కూర్చొని? మా ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళు రోజు వచ్చి లొకేషన్ లో కూర్చొని ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, వెరీ డౌన్ టు ఎర్త్ వాళ్ళైతే. డెఫినెట్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు మా ప్రమోషన్స్ కి వాళ్ళే వెళ్ళి పోస్టర్లు అతికిస్తూ, అసలు ప్రమోషన్స్ కి కూడా ఏ ప్రొడ్యూసర్లు రారు, అసలు వాళ్ళు రారు లాస్ట్ వరకు, ఆ బ్యానర్ పేర్లు అవి తప్ప. కానీ అలా కాకుండా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి, మా ప్రొడ్యూసర్ అన్న అయితే మేము లంచ్ చేస్తుంటే వడ్డించేవాళ్ళు వచ్చి. ఆయన మార్నింగ్ సైకిల్ పైన తిరుగుతారు, షూట్ లో, లొకేషన్ లో కార్లు తిరుగుతారు, ట్రాక్టర్ లో తిరుగుతారు. అన్న మీరు ప్రొడ్యూసర్ అన్న లొకేషన్ ట్రాక్టర్ అవసరం ఉంటే ఆయన పోయి వేసుకొని వస్తారు ట్రాక్టర్.
ఎవరితో మాట్లాడుకుని ఆయన డ్రైవింగ్ చేసుకుంటే ట్రాక్టర్ తీసుకొని వస్తాడు. అన్న ఈ రోజు నాకు ఒకటి కావాలని చెప్పంటే ఆయన కష్టం కొట్టుకుని వస్తాడు, అరేంజ్ చేస్తాడు. అరేంజ్ చేస్తాడు. నిజంగా వాళ్ళు ఒక ప్రొడక్షన్ లో వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఒక సెట్ బాయ్ లాగా, ఒక ప్రొడక్షన్ బాయ్ లాగా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇలా పనిచేసేది సినిమాకి. నిజంగా వాళ్ళకి నిజంగా అలాంటి ప్రొడ్యూసర్ నేను 4 సినిమాలు చేసిన ఇప్పటికని, నిజంగా ఇంకా వేరే సినిమాలకు నేను వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా కానీ ఎక్కడ కూడా ఏ ప్రొడ్యూసర్లు అట్లా చేసినట్టు ఎక్కడ దాఖలు లేవండి ఇప్పుడు వరకు అయితే. ప్రొడ్యూసర్ కూడా తెలంగాణ చెవెళ్ళ చెవెళ్ళ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే మొత్తం మీద అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే ఏం చెప్తారు మీరు? అదే అండి, అంటే ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ లో మీరు వెళ్ళి చూసేదాకా అసలు ఆ సినిమా ఏం మెసేజ్ ఇస్తుందో కూడా తెలీదు. అది మంచి మూవీ అనుకునే వెళ్తారు, వెళ్ళి చూసిన తర్వాత ఏంటి మూవీ మెసేజ్ అని అనుకుంటారు, ఏమిద్దాం అనుకుంటుంది అని అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేస్తాము. మా సినిమా మీకు వినోదమే కాదు, మీకు విజ్ఞానం కూడా ఇస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది అన్న తర్వాత ఇంతకన్నా గొప్ప సినిమాలు ఇంకేం వస్తాయో కూడా మేము చెప్పలేము. అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇలాంటి ఒక మూవీ మిస్ అయితే మాత్రం, అంటే కొన్ని ఉంటాయండి పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు చదువుకున్న ఏదైనా ఒక 12 టేబుల్ చెప్పు, 13 టేబుల్ చెప్పు అంటే వాళ్ళు చెప్పలేరేమో, కానీ ఒక డైలాగ్ చెప్పంటే మూవీలో చూసింది వాడు డైరెక్ట్ చెప్పేస్తాడు, తగ్గేదే లేదు, ఏదో డైలాగ్ కూడా చెప్పేస్తుంటాడు చూసింది వెంటనే. సో కొన్ని స్కూల్స్ లో ఎడ్యుకేట్ చేయలేనివి కొన్ని వాళ్ళు తెలుసుకో, మూవీస్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే యాక్చువల్లీ మూవీస్ చేయాలి, మూవీస్ పని అది. సినిమా జీవితంలో ఉన్నటువంటి ఏవైతే అవరోధాలు ఇవి, కానీ మనకి కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఈ ఎడ్యుకేట్ అనేది కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఏమైందంటే చెడుని ఎక్కువ ఇప్పించి మంచిగా లాస్ట్ తగ్గిపోయింది. కాకుండా మంచిగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉంటాయి అసలు యాక్చువల్ గా ఇది చూపించొద్దు అంటారు, ఇట్లా ముద్దు తప్పు అని చెప్పేసి మాటమాటికి ముద్దు చూపిస్తాడు. సార్ ఒక మాట చెప్తా, మా సినిమాకి స్మోక్ కార్డ్ కూడా పడదు సార్. ఓకే, ఇప్పుడు మనం సిగరెట్ తాగడం ఇంజురియస్ వెళ్తున్నాం కదా, అది మన సినిమాకు ఉండదు సార్. ఎందుకు లేదంటే ఎందుకు ఉండద్దు అని అంటే, నేను వాస్తవ సెన్సరబుల్తో మాట్లాడినా, మన సినిమాలో అలాంటి సీన్ లేవు, బట్ వాళ్ళతో నేను ఏం మాట్లాడినంటే ఇది కూడా పిల్లలకు చూపించొద్దు, నేను అంటే ఈ సీన్ కూడా పిల్లలకు చూపించొద్దు అని చెప్పి అది లేదు మన సినిమాకి పడదు. అది స్మోక్ కార్డ్ మద్యం తర్వాత పొగ ఆరోగ్యానికి హానికరం, అది పడదు సినిమాలో, పడదు, ఉండదు, అది అవసరం లేకుండా చెప్పండి. ఇంకా అంటే అసలు యాక్చువల్గా ఈ సినిమా గురించి విశేషాలు చెప్పాలంటే సార్ నేను ప్రేక్షకులకు ఒకటే చెప్తా సార్, నేను మీకు యూటీవీ న్యూస్ నుంచి నేను చెప్పేది ప్రేక్షకులకు ఒకటే, చాలా చెత్త సినిమాలు చూసి ఉంటాం, చాలా. ఇందాక చెల్లి అన్నట్టు మనం తల్లిదండ్రులతో ఫ్యామిలీతో ఒక వల్గాటి డైలాగ్ వస్తే, వల్గాటి సీన్ వస్తే మనం షై ఫీల్ అయిపోయి ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ సినిమా సకుటుంబ సపరివార సమేతంగా పిల్లలతో, చిన్న పిల్లలతో కూడా మీరు థియేటర్లో కూర్చొని అద్భుతంగా వినోదంతో పాటు విజ్ఞానాన్ని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఇది గట్టి నమ్మకం. ఒకవేళ మీకు నచ్చితేనే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే నా పేరు రాజ్ నరేంద్ర, ఏం తీసినవరా, ఏం చెప్పినవరా సినిమా అని చెప్పి నన్ను నిందించండి, పాడడానికి సిద్ధంగా. రచన దర్శకత్వం నేనే. మీకు ఒక్క సీన్ నచ్చకపోయినా ఏం తీసినవరా అని చెప్పి నన్ను మీరు తిట్టవచ్చు డైరెక్ట్. నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్లో పోస్ట్ చేయండి నా గురించి, తప్పేం లేదు. మేము ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ముందుగా క్యూ న్యూస్ కి అండ్ అందరికి అండ్ మల్లన్న గారికి అందరికి మేము చాలా థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే మేమందరం చూస్తున్నాం సొసైటీలో ఒక చేంజ్ తెచ్చిన వాళ్ళల్లో ఒక ఛానల్స్ లో క్యూ న్యూస్ అనేది ఎంత ఇంపార్టెంట్ గా ఉంటుంది అనేది. ఎందుకంటే ప్రతి ఇంట్లో నాకు ఎవ్రీడే అలారం లాగా మోగుతుంది క్యూ న్యూస్, ఎవ్రీడే. మా ఫాదర్ పెడితే నా రూమ్ లోకి నాకు చాలా వాస్తవం, నేను కూడా వాస్తవంగా ఖచ్చితంగా నేను టైం దొరికిన ప్రతిసారి క్యూ న్యూస్ కంపల్సరీ చూస్తానండి. ఏం చేస్తున్నారు అంటే వాస్తవం అంటే అన్నకు ఇన్ఫర్మేషన్ ఎడికి వస్తుందో తెలియదు, కానీ బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ తెలియకముందు అన్నకు తెలుస్తుంది ఆ విషయం. కానీ స్పాట్ అన్ననే ఫస్ట్ పోస్ట్ చేస్తారు, అది అమ్మ ఎట్లా వస్తుంది నాకు ఈ ఠాకూర్ సినిమా లెక్క అన్నకైనా పెద్ద సైన్యం ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు అలారం అండి ఎవ్రీడే మా ఇంట్లో, నాకు ఆ సౌండ్ తోనే మళ్ళీ వాయిస్ తోనే నేను నిద్రలేస్తాను సమ్ టైమ్స్. అలా మా డాడీ ఎవ్రీడే చూస్తుంటారు. సో ఏంటంటే ఇలానే మా డాడీ, నేను వెదర్ అక్కడ ఉండి చూడకపోయినా నేను వింటుంటాను. వినేది ఏంటంటే నాకు somehow I gain some knowledge. నాకు ఏదైతే చెప్తున్నారో అన్న చెప్పేది కానీ ఏదైనా మనకి ఇంపార్టెంట్ ఏవైనా కూడా. సో ఇలాంటి న్యూస్ ఛానల్లో ఇలా సొసైటీ మంచి కోసం ఆలోచిస్తున్న ఛానల్ వాళ్ళు ముందుకొచ్చి నాకు కలివివనం మూవీ టీమ్ ఇంటర్వ్యూ అన్నప్పుడే మేము ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యామండి. ఎందుకంటే మీరు లైక్ నేను ఎప్పుడు చూడలేదు, యా డెఫినెట్ గా అదే ఉంటుంది. అలాంటి సినిమా ప్రమోషన్ ఫస్ట్ టైం పిలవడం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము ఏది ఆలోచించలేదు. ఇప్పుడు ఏదైనా ఛానల్ అనగానే మేము డెఫినెట్ గా ఈ ఛానల్లో బాగుందా అంటే చేసే వాళ్ళైనా కూడా మాకు
కరెక్ట్ గా చేయగలుగుతారా అని ఆలోచించుకొనే మేము ప్రొసీడ్ అవుతున్నామండి ఇన్ని డేస్ నుంచి. ఎందుకంటే సమ్ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు వర్కౌట్ అవ్వకుండా ఆ పర్సన్ అడగడం కానీ వాళ్ళు నాలెడ్జ్ లెస్ గా అడిగినా మాకు ఇబ్బంది మూవీకి Time అంతా waste అయిపోతుంది అవుతుంది అన్నట్టు. కదా ప్రమోషన్స్ చేస్తున్న ప్రీషియస్ టైంలో. సో అలాంటిది మాకు ఇట్లా క్యూ న్యూస్ నుంచి అని రాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు మేము. ఎందుకంటే ఇది ఇంకొక గొప్ప ప్లాట్ఫామ్ జనాలకి ఇంకొంచెం రీచ్ చేయడానికి అనేది మేము చాలా ట్రస్ట్ చేస్తాము. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్. కానీ మీరు కూడా అంటే మేము కోరుకునేది ఏంటంటే మీరు కూడా దయచేసి మీకు నచ్చే పిలిచిరు, మాకు అర్థమైపోయింది అది. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రజల దగ్గరకు తీసుకుపోయే బాధ్యత మీరు మంచిని ఎప్పుడైనా క్యూస్ ప్రమోట్ స్వీకరించండి. ఎందుకంటే మేము చెప్పిన దానికన్నా మీరు చెప్తే ఎక్కువ రీచబుల్ ఉంటుంది. మేము 10 మందికి చెప్పగలిగితే ఒకటే ఎట్ టైంలో మీరు 10,000 మందికి చెప్పగలుగుతారు. దయచేసి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మంచి సినిమా అండి, అంటే భావి తరాలకు ఉపయోగపడే సినిమా ఇది. అంటే స్కూళ్ళలో అంటే స్కూల్లో అంటే పిల్లలు మొత్తం వాస్తవంగా ఏపీ తెలంగాణ మొత్తం స్కూళ్ళు కాలేజీలు మినిమం, అంటే మొత్తం అన్ని తిరిగినామని కాకుండా మినిమం కొన్ని కాలేజీలు కొన్ని స్కూళ్ళు మాత్రం కంపల్సరీ కవర్ చేసినాం. ఎందుకంటే మౌత్ టాక్ ఇప్పుడు బలగం సినిమా కూడా అట్లా ఊర్లలోకి వెళ్ళి ప్రచారం అంతే కదా. చేసి బాగా ఏది చేసినా మనం మైండ్లోకి ఇంజెక్ట్ చేయడం వేరండి. కలివివనం అనే ఒక పదాన్ని, కలివివనం ఒక ఆలోచన మాకు ఎందుకు పుట్టింది ఆలోచన అనే విషయాన్ని వాళ్ళ మెదడులో ఇంజెక్ట్ చేస్తే అది వాళ్ళ ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది, వాళ్ళ పేరెంట్కి తెలుస్తుంది, వాళ్ళ చుట్టాలకు తెలుస్తుంది, వాళ్ళందరికీ తెలుస్తుంది అన్న ఒక సంకల్పంతో ఇదంతా మౌత్ టాక్ చేసుకుంటూ తిరిగినాం మేము. దానివల్లనే మంచి అప్లాజ్ వచ్చింది మాకు. ఇది కొత్త ప్రమోషన్ యాక్చువల్లీ, బట్ ఇది చేయడం వల్ల మా సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు డెఫినెట్ ఇప్పుడు రేపు ఏపీ తెలంగాణలో భారీ ఎత్తున దాదాపు 100కు పైగా థియేటర్లు రిలీజ్ అవుతుంది ఏపీ తెలంగాణలో. 21 నవంబర్ ఖచ్చితంగా మీరు శుక్రవారం సినిమాకి వెళ్ళండి. మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు మెచ్చుతారు, 10 మందికి చెప్తారు, 10 మందికి మీరే సినిమాని మోసుకెళ్తారు అన్న నమ్మకంతో సినిమా మెసేజ్ ఉన్న సినిమాని అంటే ప్రభుత్వం కూడా గుర్తించి అట్లా ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన విషయాల ప్రకారం. ఎందుకంటే మనం చెట్లను నరకొద్దు, తర్వాత అడవులను పెంచుకోవాలి, తర్వాత హరితహారం అని చెప్పేసి గతంలో గవర్నమెంట్ హరితహారం అని చెప్పేసి ఇప్పుడు టీచర్ పేరు కూడా హరితనేగా అంటే హరిత అంటే పచ్చదనం. అలా అందుకే అండి సింక్ భూమయ్య హరిత పేరు కూడా అట్లనే పెట్టండి. అలాగే ఎందుకు ఈ పెట్టినారు? పంచభూతాల పేర్లు ఇవన్నీ సింక్ లోనే ఉంటుంది. స్టోరీ కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటుంది. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది చెప్తారా మీరు ఇంకా? చెప్పు. ఈ మూవీ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం. అంటే మా డైరెక్టర్ సార్ ఫస్ట్ నుంచి మాకు ఒకటే చెప్పారు, మొక్కని చూస్తే మొక్కలే తప్పించి తొక్కకూడదు అని. మొక్కల్ని తొక్కకూడదు. ప్రకృతిని పూజించే మనది సాంప్రదాయం. అంటే ఈ మూవీలో చెట్లను నరికేయొద్దనే ఒక మంచి ఒపీనియన్తో డైరెక్టర్ సార్ ఈ మూవీ తీశారు. ఈ మూవీ అందరూ కంపల్సరీగా చూడాలి. మంచి మెసేజ్ అనేది ఈ మూవీలో ఉంటుంది. ప్రకృతిని ఎలా ప్రేమించాలని అర్థమవుతుంది ఈ మూవీలో. ఈ మూవీలో క్లాస్ మంచి ఇప్పుడు? మెసేజ్ 5th క్లాస్. ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంటుంది. చిన్న పిల్లలకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. స్కూల్ పిల్లలకు నచ్చుతుందా? ఎందుకంటే స్కూల్లో ఉన్నావు కదా. అందుకే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఫస్ట్ చూస్తే. ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది అని నమ్మకం ఉంది. ఈ మూవీ ఈ జనరేషన్ కి అవసరమైన మూవీ చెప్పాలంటే. ఎందుకంటే అందరు నేచర్ ఇంపార్టెన్స్ మర్చిపోతుంది. ఈ టైంలో ఈ మూవీ మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే చెట్ల గురించి మన అడవిలను ఎలా కాపాడుకోవాలో ఇదంతా చెప్తుంది కాబట్టి. ఇంకా చిన్న పెద్ద కాదు, ఎవరన్నా ట్రై చేయాలి. అంటే ట్రై చేస్తే ప్రపంచాన్ని మారవగలదు ఎవరన్నా. మా వాళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్ అండి. మేమన్నా డెబ్యూట్ కానీ మా వాళ్ళు చాలా సినిమాలు చేసినారు. సీరియల్స్, పాన్ ఇండియా స్టార్స్ పాన్ ఇండియా, సాలారు సినిమాలు చేసిన వీళ్ళంతా. రాజాసాబు ఇలా చేసిన వాళ్ళు వీళ్ళంతా. అలా ఈ మూవీ అందుకే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకే అందరు ఈ మూవీని చూడాలి, తప్పకుండా చూడాలి. ఓకే, అంటే క్యూనిస్ ప్రేక్షకులకి ఏం చెప్తారు, మీరేం చెప్తారు? క్యూ న్యూస్ ప్రేక్షకులని మేము క్యూ న్యూస్ ఛానల్ క్యూనిస్ ప్రేక్షకులు కానీ తెలుగు ప్రేక్షకులు మొత్తం అందరికీ చెప్పేది ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ని రెస్పెక్ట్ ఎంత చేస్తున్నామో ఈ ఛానల్ నుంచి మీ అందరినీ కూడా మేము అంతే రెస్పెక్టెడ్ గా చెప్తున్నాము. డెఫినెట్ గా ఈ మూవీ చూడండి. November 21 రిలీజ్ అవుతుంది. మీ నియరెస్ట్ థియేటర్స్ ఏ థియేటర్లో రిలీజ్ అయినా కూడా అలా వెళ్ళి చూసేయండి. చూసిన తర్వాత వి జస్ట్ నీడ్ ఒక మౌత్ టాక్ అండి. ఎందుకంటే మేము ఈ మూవీకి ఏదైనా చెయ్యొచ్చు అని అంటే ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్ ని లేకపోతే ఇంకేదో ఎవరైనా 4 ప్రమోషన్ చేపిస్తే మీరు డెఫినెట్ గా చూస్తారు మీ అభిమాన హీరో వచ్చి చెప్పారని. కానీ మేము ట్రస్ట్ చేసిందంటే మాకు ఈ మూవీకి
ఎన్విరాన్మెంట్, మన నేచర్ అండ్ చూసే ప్రేక్షకులందరూ మీకన్నా పెద్ద పాన్ ఇండియా స్టార్స్ ఎవరు లేరు. మీ మౌత్ టాక్ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. మీరు మూవీ చూసి దాన్ని ఎలా ఉంది రివ్యూ డెఫినెట్ గా ఇవ్వండి. అంటే సూపర్. నేను ఒకటి చెప్పాలనుకున్నా, అది యాక్చువల్ లేదనంటే నాకు మేము గట్టిగా వేరే వాళ్ళతో ప్రమోషన్ చెప్పాక మేము ఎందుకు ప్రమోషన్ చెప్పి ఆ డైలాగ్ చెప్తానుకున్నా మీకు ఆ విషయం మర్చిపోయిన కారణం అది. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు లలిత జ్యువెలరీ ఆయన దగ్గరికి యాడ్ తీద్దామని చెప్పి నేను కూడా వెళ్ళినా, ఒక మంచి ప్రమోషన్ యాడ్ తీద్దామని. ఆయన చెప్పిన డైలాగ్ బాగుంది సార్, నాకు బాగా నచ్చింది. అది ఏమన్నాడంటే ఆయన ఎవరిని పెడదాం సార్ స్టార్ కాస్ట్ అని అడిగినాం మేము, ఈ మీ బ్రాండ్కి ఎవరిని పెడదాం స్టార్ కాస్ట్ అంటే ఆయన ఏం చెప్పింది తెలుసా, నాకన్నా పెద్ద స్టార్ ఎవరు సార్ అన్నాడు. నేను ఒక ఐటమ్ని ఒక ప్రొడక్ట్ని నేను చెప్పినంత నమ్మకంగా వాళ్ళని చెప్తారు సార్. అది ఫేక్ ఎమోషన్, ఆయన చెప్తే అది ఫేక్ ఎమోషన్, నేను చెప్పేది రియల్ ఎమోషన్. అది నా ప్రోడక్ట్ నా ప్రజలకు నేను ఇచ్చుకుంటా, వాళ్ళు ఎవరో ఇవ్వడం ఎందుకు నాకు అని చెప్పి ఆయన డబ్బు ఎవరికి ఊరికే రాదని ఒక డైలాగ్ తోటి ఆయన ఒక అద్భుతమైనటువంటి పాపులరేషన్ సంపాదించి జనాలకు మంచి చేసుకుంటూ ఉంటున్నాడు ఆయన. అలాంటిది మా సినిమా ఒక మంచి సినిమా గురించి ఇంకెవరితో చెప్పించి దాని ఫేక్ ఎమోషన్ ఎందుకు మీకు అంటగట్టాలి? మేమే చెప్తున్నాం మా సినిమా గురించి. అద్భుతమైన సినిమా, 24 క్యారెట్స్ గోల్డ్ లాంటి సినిమా మా సినిమాని చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టే ఒక 100 రూపాయలకు ఖచ్చితంగా న్యాయం దక్కుతుందని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఇది విజ్ఞానం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తర్వాత ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అయితే విజ్ఞానమే ఉంటుందా ఇందులో, వినోదం కూడా? ఎందుకంటే ప్రేక్షకుడు వినోదాన్ని కూడా కోరుకుంటాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మేము చెప్పేది సార్, పిల్లలతోటి కన్నా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఏముండదు సార్. ఒక ప్రకృతిలో వాస్తవంగా థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ప్రకృతిలో కూర్చున్నట్టు ఫీల్ అవుతాడు. ఈ వీకెండ్స్ అంటే ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ వీకెండ్స్ అంటారు మన వారాలలో. ఈ వీకెండ్స్లో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక రిసార్ట్కో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఒక ఫారెస్ట్కో వెళ్తారు. కానీ కలివనం సినిమాకి రండి, మీరు ఫారెస్ట్కి వెళ్ళిన ఫీల్, ఒక రిసార్ట్కి వెళ్ళిన ఫీల్, పిల్లలతోటి ఎంజాయ్ చేసిన ఫీల్, ఇవన్నీ మీకు దక్కుతాయి ఖచ్చితంగా. అంత వినోదంతో పాటు మంచి విజ్ఞానం మీకు దొరుకుతుంది. ఈ మూవీ గురించి ఒక పోయం కూడా తయారు చేశా. అన్ని మూవీల ఎందు ఈ మూవీ వేరేయా, విశ్వదాభిరామ కలివన మూవీ చూడరా మామ. వెరీ గుడ్. విశ్వదాభిరామ కలివనం చూడరా మామ, బాగుంది. నైస్ రా, వెరీ గుడ్. సో అలా ఇంకా జనాల కన్నా పెద్ద పాన్ ఇండియా స్టార్స్ అలా చెప్పాలని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఈ మూవీ మీది, మనది. ఎవరు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకుండా మనము కూడా ఈ సొసైటీ బిల్డ్ చేయడంలో ఒక పార్ట్ అయి ఉండాలి. మనము స్టార్ట్ చేయాలి. అది మనము టూ ఎక్స్టెంట్ కి తీసుకెళ్ళకపోయినా మనం స్టార్ట్ చేస్తే నలుగురు కలుస్తుంటారు అనే నమ్మకంతో మేము ఇలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ మూవీ తీసుకొని స్టార్ట్ చేసాము మేము. సో ఇంకా అది మీ చేతిలో ఉంది. 21st రోజు అంటే నా అభిమానులు, అన్న అభిమానులు అలా అని కాకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి ఇది. అందరూ చూడండి. ఇలాంటి మూవీస్ రావాలి. ఇలాంటి మూవీస్ వస్తే పిల్లలకి ఎంత నాలెడ్జ్, ఎడ్యుకేషన్ స్కూల్స్ నుంచి వస్తుందో తెలియదు, కానీ ఇలాంటి మూవీస్ నుంచి రావాలి. సో ఇలాంటి మూవీస్ని సపోర్ట్ చేయండి. చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, మూవీ చూడండి. కంటెంట్ ఉంటుంది మూవీలో, మంచిగా మెసేజ్ ఉంటుంది. సో డెఫినెట్గా మూవీ సినిమా నచ్చితే సినిమా థియేటర్లో ప్రతి ఒక్కరు సినిమా చూసే ప్రేక్షకులందరూ మేము ప్రతిసారి ఒక నినాదాన్ని మోసుకెళ్తున్నాం ప్రజల దగ్గరికి. ఆ నినాదంతో అందరూ బయటకు వస్తారు. కలివివనంతో అందరం కలిసి ఉంటే ఈ మూవీని విజయవంతం చేయొచ్చు. థియేటర్స్ లో అందరూ కలిసి బ్లాక్ బస్టర్ చేద్దాం. వెరీ గుడ్. ఇది నినాదం. అంటే కలివివనం చిత్ర యూనిట్ తోటి మనం చేసినటువంటి ముచ్చట్లు అందరికీ కూడా నచ్చుతాయని చెప్పేసి అనుకుందాం. ఎందుకంటే కలివివనం సినిమా ఇప్పుడు నవంబర్ 21వ తేదీన థియేటర్లోకి వస్తుంది. కాబట్టి అందరూ చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అంటే అందరూ చూడాలని చెప్పేసి అసలు యాక్చువల్గా క్యూ న్యూస్ చెప్పదు ఎప్పుడు కూడా. ఎందుకు చెప్పదంటే ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, సమాజానికి మంచి చేసేది కాబట్టి క్యూ న్యూస్ ఎప్పుడు చెప్తుంది. కాబట్టి అందరూ చూడండి. డెఫినెట్గా ఇటువంటి సినిమాలని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి సినిమాలకు ఎంకరేజ్ చేస్తే మరికొన్ని సినిమాలు ఇటువంటి సినిమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కలివనం అందరూ చూడండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.